శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ప్రస్తుతం శని భగవానుడు దశమ స్థానంలో రేవతి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. మరి ఈ ప్రభావం వీళ్ళకి జూన్ 2వ తారీఖు అంటే 2027 జూన్ 2వ తారీఖు వరకు కూడా ఈ శని భగవానుడు మీకు దశమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. దాని తర్వాత మీకు అత్యంత శుభస్థానమైనటువంటి 11వ స్థానంలోకి రాబోతున్నాడు. ప్రస్తుతం దశమ స్థానంలో శని భగవానుడు ప్రవేశించి ఆల్రెడీ సుమారుగా అటు ఇటుగా ఒక 1.5 year అటు ఇటు జరిగింది. అయితే మొత్తం దశమ స్థానంలో శని సంచరిస్తున్నంత కాలం ఒకే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుందా అంటే వేరు వేరు ఫలితాలు ఇస్తాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మాత్రం ఒకే ఫలితం అయితే రాదు. మరి మీనరాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల్లో పూర్వభాద్రాలో ఉన్నప్పుడు గురువు యొక్క ఫలితాలు అంటే మీకు 7, 10 స్థాన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు 8, 9 భావ ఫలితాలు లాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రేవతి నక్షత్రం మీద రావటం వల్ల జన్మరాశి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది, 4వ స్థాన ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే బుధుడి యొక్క రాశులు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితం మీకు ఇప్పుడు రావడం జరుగుతుంది. సో 100% ఇప్పుడు మీకు ఈ బుధ నక్షత్రం మీదకి శని ప్రవేశించడం వల్ల వ్యక్తిగతంగా మీరు గతంలో కన్నా ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది, తొందరగా అలసిపోవడం జరుగుతుంటుంది, ఎక్కువ పని గంటలు పని చేయడం నడుస్తుంది. అయితే మీలో ఒక ఓర్పు సహనం కలుగుతూ ఉంటుంది. మీరు ఎంత ఓర్పుతో మీ యొక్క వృత్తి సాధిస్తే అంత తొందరగా మీ జీవితంలో అభివృద్ధి అన్నది రావడం జరుగుతుంటుంది. అలాగే అవకాశాలు కూడా మీకు చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క కొత్త ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఈ హార్డ్ వర్క్ వల్ల అంటే అదనంగా మీరు ఏదైనా కొత్తగా వర్క్ కూడా చేసుకునే అవకాశం అది ఉంటుంది. ఇక చతుర్థ భావం ఫలితాలు 100% మీరు ఏదైనా ఇల్లు మారాలి, ఇంటిని రిపేర్ చేయించాలి అంటే కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇంటి వరకు కొంత ఖర్చు పెట్టడం. అది వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళ వ్యవసాయాన్ని ఇంకా ఎక్కువ కష్టపడి ఎక్కువ పంటలు పండించడానికి ప్రయత్నం చేయడం, అలాగే కొత్త గృహం కట్టుకోవడం కానీ, అలాగే మరి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు కొత్త వెంచర్లు స్టార్ట్ చేయడం కానీ, అలాగే విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలు రావడం అంటే ఏదైనా చతుర్థ భావ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంత శ్రమ మాత్రం తప్పకుండా పడవలసి ఉంటుంది. ఆ శ్రమ పడడం వల్ల దాని ఫలితం కూడా మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా మరి దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ శని భగవానుడికి ప్రస్తుతం మీకు గురువు రేపు మొన్న జూన్ 2వ తారీఖు నుంచి రేపు అక్టోబర్ నెలాఖరు వరకు ఉండే గురువు యొక్క ఇద్దరి మధ్య కూడా కోణ దృష్టి ఏర్పడడం జరిగింది. ఇది అత్యంత శుభదృష్టి మాట. వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం 2 గ్రహాల మధ్య ఏర్పడినటువంటి కోణ దృష్టి కంప్లీట్గా ఆ 2 భావాలకి అంటే ఆ 2 గ్రహాల యొక్క భావాలకి కూడా మంచి ఫలితం రావడం జరుగుతుంటుంది. కంపల్సరీగా ఇప్పుడు ప్రస్తుతం మీకు ఈ గురువు యొక్క బెటర్ ఫలితాలు అంటే చతుర్థ, సప్తమ, దశమ ఈ ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ఓవరాల్గా మీకు ఈ సమయంలో అంటే ఇంచుమించుగా మీకు ఈ 2వ తారీఖు జూన్ 2027 వరకు కూడా ఆటోమేటిక్గా శని మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో మనకి జూలై 27 నుంచి అంటే 2026 జూలై 27 నుంచి డిసెంబర్ 11 మధ్యలో శని భగవానుడు వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందుతూ ఉన్నాడు. సో దాని ప్రభావం అంటే వృత్తిలో మీకు మార్పు అన్నది రావడం జరుగుతుంది. అది ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు. అలాగే మీరు గతంలో ఏదైనా కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేసి అది వదిలేసి ఉంటారు, అది ఇంటర్వ్యూ తెచ్చి ఉంటారో దాని కాలగమనంలో అది ఆగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ ఫలితం మీకు రావడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఏంటంటే మీకు కోరకుండానే మీ ప్రమేయం లేకుండానే ఒక మంచి ఉద్యోగపరమైన ఆఫర్ మీకు గతంలో ప్రయత్నం చేసింది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తిపరంగా కొంతవరకు కొత్తగా ఎవరైతే ఉద్యోగాలు కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో కొత్త ఉద్యోగం లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది.
ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మీ జన్మ జాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటే ఈ గోచార రీత్యా మీ జూలై 27 నుంచి డిసెంబర్ 11 మధ్యలో వక్రించబోయే శని భగవానుడు మీకు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా మనం గ్రహాలకి పరిహారాలు చేసుకున్నప్పుడు అంటే రెమెడీస్ పాటించినప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా మనం వాళ్ళని ఆ గ్రహాల్ని సంతృప్తిపరచవలసి ఉంటుంది. సూర్యునికి ప్రసన్నం చేసుకోవాలంటే సూర్య నమస్కారాలు ఆదివారం నియమంగా ఉండడం ఇది కామను. మరి శని భగవానుడికి ప్రసన్నం చేసుకోవాలంటే కంప్లీట్గా మీకు మీరే చేసుకోవాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో ఏ పనైనా చేయడం అన్నది శని భగవానుడికి ఇష్టమైనది. అందువలన ఎవరైతే ప్రస్తుతం నిరుద్యోగ సమస్యతో కానీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో గౌరవం లేకపోవడం, ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని మీరు ఓడిపోవడం, అందరూ మిమ్మల్ని సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా శని యొక్క ఇబ్బందులు పెడుతున్నాడని గుర్తుమాట. దానికి మీరు కూడా సరైనటువంటి వస్త్రధారణ లేకపోవడం, శుభ్రంగా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచకపోవడం, ఏదో రకరకాలుగా చిన్న చిన్న మైనస్ హ్యాబిట్స్ కనబడుతూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు జీవితంలో మారాలంటే మీ తరపునే మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరు పరిహారం చేసినా దానివల్ల ఏమీ ఫలితం ఉండదు. మీకు మీరే పరిహారం చేసుకోవాలంటే ముందుగా మీరు వ్యక్తిగతంగా మారాలి అని సంకల్పం రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యోదయానికి ముందే లెగవలసి ఉంటుంది. అలాగే మీ శరీరాన్ని ముందు శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. శుభ్రమైన బట్టలు, శుభ్రమైనటువంటి స్నానం, అలాగే సాంప్రదాయ దుస్తులు కాదు కానీ ఒక మంచి దుస్తులు ఎప్పటికప్పుడు బెటర్మెంట్గా ఉంటూ మార్చుకుంటే నెమ్మదిగా అది మారడం జరుగుతుంటుంది. సో దాని తర్వాత ఇంకో ప్రధానంగా రెమెడీ ఏంటంటే ఇంక ఏ ఇబ్బందులు మనం మారట్లేదు అనుకున్నప్పుడు మీరు పర్టికులర్గా ఒక నలుపు రంగు క్లాత్, ఒక జేబు రుమాల కన్నా చిన్న సైజు సరిపోతుంది. అందులో ఒక పిడికెడు నల్ల నువ్వులు వేసి ఒక 5 రూపాయల కాయిన్ కానీ 10 రూపాయల కాయిన్ కానీ కాయిన్ మాత్రం వేసి దాన్ని చక్కగా మూటలా కట్టి దాన్ని మళ్ళీ ఒక పేపర్లో కట్టి మీరు పడుకునేటప్పుడు అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కింద పడుకోవాలి. ఒక సాపో దుప్పటో బొంత వేసుకొని మీరు కిందే పడుకొని మీ తలగడ కింద ఈ నువ్వులతో కట్టినటువంటి నలుపు రంగు మూట తల కింద పెట్టుకొని అది ఎప్పుడు రాత్రి కూడా బేనే పడుకోవాల్సి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. నిద్ర లేచిన వెంటనే ఈ మీరు తల కింద పెట్టుకున్నటువంటి ప్యాకెట్ చక్కగా బయటకు వచ్చి 4 రోడ్లు కలిసే చోట అది పడవేసి తిరిగి మళ్ళీ మీరు ఇంటికి వచ్చి మీరు మామూలుగా మీ స్నానం కాలకృత్యాలు తీర్చుకొని యథావిధిగా రోజు గడపండి. ఈ విధంగా వరుసగా 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ, బద్ధకం అన్నీ పోయి చక్కగా మీ కొత్త జీవితానికి ప్రారంభమవుతుంటుంది. అయితే శని భగవానుడికి రెమెడీతో పాటు సూర్య భగవాన్ని కూడా మీరు అంటే కంప్లీట్గా సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, మీ ఇంట్లో ఎవరు పెద్దవారు అంటే యజమాని ఎవరున్నారు మీ ఇంట్లో వారు చెప్పిన విధంగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా వాళ్ళకి చెప్పి చేయవలసి ఉంటుంది. ఒక క్రమశిక్షణ, ఒక సాంప్రదాయం, ఒక శుచి శుభ్రత పాటించినప్పుడు కంప్లీట్గా శని భగవానుడు మిమ్మల్ని కంప్లీట్గా అనుగ్రహించడం జరుగుతుంది. అంటే మొత్తం మిమ్మల్ని ఫ్రీగా వదిలిపెట్టి చాలా హ్యాపీగా మీ జీవితం నడుపుకునే విధంగా సింపుల్ రెమెడీతో మీరు మీ జీవితాన్ని మీరే బాగా చేసుకోవచ్చు. మీరు ఇది అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా క్రమశిక్షణతో ఉంటే రోజు రోజుకి మీలో అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఏదైనా శని ప్రభావం వల్ల నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే కోతులకి ఆహారం పెట్టవలసి ఉంటుంది. ఏదైనా అడవుల్లో కొద్ది దూరం ఉంటారు, రోడ్ల మీద కాకుండా మామూలు కొద్దిగా రిమోట్ ప్రాంతంలోకి వెళ్తే కొద్దిగా లోనకి వెళ్ళి అంటే అడవో తోట ఉంటుంది, ఆ లోనకి వెళ్ళి కోతులకి మరి వేరుశెనగ ఉండలు కానీ శనగ ఉండలు కానీ అంటే బెల్లంతో కలిపి చేసినటువంటి ఉండల్ని ఆ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఎంబటినే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంటే ఉండలు పెట్టడం అంటే 4-5 కాదండి, 4 కేజీలు 5 కేజీలు తయారు చేయించి పుష్టిగా ఆ కోతులకి ఈ శనగ ఉండలు బెల్లం ఉండలు పెట్టడం వల్ల మీ నిరుద్యోగ సమస్య తీరుతుంది.
రుణ సమస్య కూడా చాలా ఇమీడియట్గా తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.